సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ లో భాగంగా 8 మార్క్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి మీను, మీడియన్ అండ్ మోడ్ ఈ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేయాలి. ఒకే క్వశ్చన్ కి మీకు 3 కూడా చెప్తాను, మీడియన్ మోడ్ కూడా చెప్తాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇదే సమ్కి ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ electricity of 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them అన్నాడు. ఈ కంపేర్ దమ్ అనేది మనకు అడగడు, అండ్ మీడియన్ మోడ్ 3 కూడా అడగడు, ఏదో ఒక్కటి అడుగుతాడు. బట్ ఈ సమ్మకి నేను 3 చెప్తాను. అయితే మనకి ఇదే సమ్ ఇస్తాడని గ్యారంటీ లేదు, సమ్మ మార్చేస్తాడు. అంటే వాల్యూస్ మారుతాయి కానీ ప్రాసెస్ మారదు, కాబట్టి మీరు ప్రాసెస్ తెలుసుకోవాలి. సో ఒక్క సమ్ము మనకి ఎక్సర్సైజ్ లో ఉంటుంది సమ్ము, కానీ ఈ 3 ఎవడు, మీను మోడ్ ఎవడు, ఏదో ఒకటే ఇస్తాడు, ఎయిదర్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్. కాబట్టి మనం ఒకదాని గురించి తెలుసుకుంటే చాలు. ఇది మనకి టేబుల్ అమ్మ. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దాం, మీన్ చేద్దాం. సో మీన్ ఎలా చేయాలి అంటే, మీన్ కి మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్ లో చేయొచ్చు, 2 డీవియేషన్ మెథడ్ లో చేయొచ్చు, 3 స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేయొచ్చు. సో వీటన్నిటికంటే కూడా స్టెప్ డీవియేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కాబట్టి మనం స్టెప్ డీవియేషన్ లోనే ఫాలో అవుతాం. ఇప్పుడు చూడండి, స్టెప్ డీవియేషన్ యొక్క ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది స్టెప్ డీవియేషన్ యొక్క ఫార్ములా. అంటే ఈ ఫార్ములాలో ఉన్న ప్రతి వాల్యూ మన దగ్గర ఉండాలి, అది మన ఎయిమ్. సో ఫస్ట్ మనకి ఇగోండి, ఇలా ఆరిజెంటల్ గా ఇచ్చినటువంటి టేబుల్ ఇలా వెర్టికల్ గా వేస్తాం. క్లాస్ మార్క్స్, ఫ్రీక్వెన్సీ, ఇగోండి మంత్లీ కన్జంప్షన్ క్లాస్ మార్క్స్, నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఫ్రీక్వెన్సీ అని నేను రాస్తాను. మీరు ఇలాగే యాస్టీస్ మంత్లీ కన్జంప్షన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని రాసుకున్న నో ప్రాబ్లం. రాసిన తర్వాత నిడుగా వేస్తాం. వేసిన తర్వాత ఇందులో మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి. ఏది ఇచ్చినా సరే చూడమ్మా, ముందు మీన్ అనగానే మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీన్ సమ్ మనం చెయ్యాలి అంటే ఫస్ట్ మనం కొనుక్కోవాల్సింది మిడ్ వాల్యూస్. మీన్ అని ఇచ్చాడంటే వెంటనే ఫస్ట్ క్లాస్ మార్క్స్, ఫ్రీక్వెన్సీ వేసి మిడ్ వాల్యూస్ వేయండి. మిడ్ వాల్యూస్ వేయడం అంటే మిడ్ వాల్యూస్ ఎలా చేయాలి, జాగ్రత్త వినండి. వెరీ సింపుల్. మిడ్ వాల్యూ అంటే వీటి యొక్క యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ వాల్యూ అంటే దీని యొక్క యావరేజ్ 65 + 85, 65 + 85 by 2. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కాబట్టి సమ్ అంటే 2 యాడ్ చేయాలి, నెంబర్ అంటే 1, 2 ఉన్నాయి, కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. ఎంత, 150 by 2, 2 7 times 5 times. సో 75 ఈజ్ ద మిడ్ వాల్యూ. ఓకేనమ్మా, మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్ ఆల్రెడీ చెప్పుకున్నాము. 75 అనేది రావడం జరిగింది మనకి. ఓకేనా, ఈ రెండు యాడ్ చేయడమేనమ్మా. యాడ్ చేస్తే 150 by 2. సో ఎంత వచ్చింది, ఇది 75. తర్వాత ఈ రెండు యాడ్ చేయండి, 85 + 105, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా, 190 by 2, 190 by 2 ఎంత, 2 9 times 2 5 times 95. సో ఈ విధంగా మనం యాక్చువల్గా అయితే ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసి బై 2 చేసి యాడ్ చేసి బై 2 చేయాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతిదీ మనం చేయనవసరం లేదు. ఒక వాల్యూ కనుక్కున్న తర్వాత ఇక్కడ క్లాస్ సైజ్ ఎంత చూడమ్మా, 85 - 65 ఎంత వచ్చింది, 85 - 65 ఈజ్ ఈక్వల్స్ టు 20. అంటే ఇక్కడ క్లాస్ సైజ్ మనకి 20, అంటే హెచ్ వాల్యూ కూడా డైరెక్ట్ కట్టినట్టే. ఓకేనమ్మా, క్లాస్ సైజ్ 20. ఇలా చేయొచ్చు. ఏ చేసినా మనకి క్లాస్ సైజ్ 20. కాబట్టి ఫస్ట్ కనుక్కొని అక్కడ నుండి ప్రతిదీ కూడా క్లాస్ సైజ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే 75 20 యాడ్ చేస్తే 95 సరిపోయిందా లేదా, 95 20 యాడ్ చేయండి, ఇగోనమ్మా 95 20 యాడ్ చేయండి, ఎంత, సారీ 20 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 5 1 115 115. మరి దీన్ని 20 యాడ్ చేయండి, 20 యాడ్ చేస్తే 135, మళ్ళీ 20 యాడ్ చేయండి 155, మళ్ళీ 20 యాడ్ చేయండి 175, మళ్ళీ 20 యాడ్ చేయండి 195. ఓకేనమ్మా, 175 195. ఈ విధంగా మనకి సరిపోయింది కదా, నీట్గా ఉంది కదా. ఓకే, 195 ఈ 2 175. ఓకేనా,
ఈ విధంగా యాడ్ చేయాలి. ఫస్ట్ మాత్రమే కనుక్కొని తర్వాత 20 యాడ్ చేసేది. తరువాత మనకి ఇక్కడ ఫార్ములాలో ఉండేది ఏమిటి అంటే ఏ అమ్మ, ముందు ఏ కనుక్కోవాలి. ఏ ఏమిటి అంటే ఏ అంటే అస్యూమింగ్ మీ, అంటే ఈ మిడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో XIలో అందులో కనుక్కోవలసినటువంటి ఒక వాల్యూ. మరి ఏ వాల్యూ తీసుకోవాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టమే. అంటే 75 ఏగా తీసుకోవచ్చు, 95 ఏగా తీసుకోవచ్చు, 115 ఏగా తీసుకోవచ్చు, 135 ఏ వాల్యూ అయినా ఏగా తీసుకోవచ్చు. ఇంకొక చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో తీసుకోవాలా ఇందులో తీసుకోవాలని ఒకటే కాన్సెప్ట్, లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇది ఆడిచ్చిన క్వశ్చన్ లో మనం ఏ వాల్యూ తీసుకోకూడదు, మనం కనుక్కున్నటువంటి దానిలో ఏ వాల్యూ తీసుకోవాలి. సో మనం కనుక్కున్నటువంటి మిడ్ వాల్యూయా ఫ్రీక్వెన్సీయా, మిడ్ వాల్యూ, కాబట్టి మిడ్ వాల్యూలోనే ఏ వాల్యూ తీసుకోవాలి. అదొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ వాల్యూ ఏం తీసుకోవాలంటే ఏమైనా తీసుకోవచ్చు, ఎవరైనా అడిగితే ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పండి. బట్ క్వశ్చన్ అనేది ఈజీగా రావాలి అంటే మనం ఏం చేస్తాం తెలుసా, ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ ఉందో దాని తిన్నగా ఉన్నటువంటి వాల్యూ ఏగా తీసుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? ఏ వాల్యూ ఇదే తీసుకోవాలని ఎటువంటి రూలు లేదు. ఎవరైనా సెంటర్, కొంతమంది ఏం చెప్తారంటే మధ్య విలువ ఏ తీసుకోవాలంటారు, అది కూడా తప్పు. ఎవరైనా అలాగ ఎగ్జాక్ట్ చెప్తే ఇందులో ఏ వాల్యూ అయినా ఏ తీసుకోవచ్చు. 75, 95, 1 లేదా 195, 175 కూడా ఏ వాల్యూ తీసుకోవచ్చు. కానీ సమ్ అనేది కష్టంగా వస్తుంది. మీరు కావాలన్నట్లయితే ఏ వాల్యూ మార్చేసి తీసుకోండి, మీరు ట్రై చేయండి. ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, ఆన్సర్ మారదు. కాకపోతే ఇదే మనం తీసుకోవడానికి గల రీజన్ ఏమిటి అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాని తిన్నగా ఉన్నటువంటి వాల్యూ తీసుకుంటే సమ్ అనేది ఈజీగా వస్తుందని తీసుకోండి. ఒకవేళ మీకు హైయెస్ట్ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చాడు, అప్పుడు ఈ వాల్యూ ఏగా తీసుకోకండి. హైయెస్ట్ వాల్యూ ఉన్నా దాని తిన్నగా ఉన్న విలువ తీసుకోకండి, ఎందుకంటే సెంటర్లో ఉన్న విలువ తీసుకోండి, ఈజీగా వస్తుంది. మాక్సిమం సెంటర్లో ఉన్నటువంటి విలువ తీసుకున్నట్లయితేనే సమ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇది మన సెంటర్లో ఉంది, హైయెస్ట్ వాల్యూ తినగా ఉంది కాబట్టి తీసుకోండి. ఈ హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందనుకోండి అప్పుడు ఈ తినగుందే తీసుకోండి, ఎక్కడ ఉందనుకోండి అప్పుడు కూడా ఈ తినగుందే తీసుకోండి. కానీ హైయెస్ట్ వాల్యూ మరీ పైన కానీ మరీ క్రిందన కానీ ఉంటే మాత్రం దాని తినగా ఉన్నటువంటి వాల్యూ తీసుకోకండి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా మీకు? ఏం తీసుకోవాలమ్మా, ఏ వాల్యూ ఎలా తీసుకోవాలి? ఫ్రీక్వెన్సీ ఏదైతే ఇస్తుందో దాని తిన్నగా ఉన్నటువంటి విలువ అది ఎప్పుడు ఆల్మోస్ట్ సెంటర్ లో ఉంటే అది తీసుకోవాలి, ఇదే తీసుకోవాలంటే రూల్ అయితే లేదు. అయిపోయిందమ్మా. ఇప్పుడు యూఐ అంటే ఏమిటి చూడండి, ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది సరిపోయింది, తర్వాత యూఐ కనుక్కోవాలి. సో యూఐ అంటే ఏమిటి? ఫార్ములా XI మైనస్ ఏ బై హెచ్. అంటే XI అంటే ఇగోండి ఇవేని XI వాల్యూ X1, X2, X3, X ఇవే. సో XI మైనస్ ఏ అంటే 75 మైనస్ ఏ అంటే 135 బై హెచ్ అంటే క్లాస్ సైజ్ ఇప్పుడే చెప్పుకున్నాము. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 20. ఇది దీని అర్థం. అంటే ఎంత వస్తుంది? 135లో 75 మైనస్ చేసి బై 20 చేయవలసి ఉంటుంది. ఓకేనమ్మా? చేస్తే మనకి అలాగే ఎంత వస్తుంది? -60 వస్తుంది. బై ఇందులో మైనస్ చేయండి, -60 వస్తుంది. 5లో 5 పోతే 0, 13లో 7 పోతే 16, 6. ఓకేనమ్మా? బై 20. సో 0 0 2 3 -3 వచ్చింది. ఎంత వచ్చింది? ఇది -3 వచ్చింది. ఈ విధంగా యాక్చువల్ గా మనం చెయ్యాలి. యాక్చువల్ గా అయితే యూఐ వాల్యూ ఈ విధంగా కనుక్కోవాలి. XI మైనస్ ఏ బై హెచ్ 75 మైనస్ 135 బై 20, సేమ్ 95 బై 135 బై 20 సేమ్ చెయ్యాలి. కానీ మీకు ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను, చాలా ఈజీగా మనం ఇక్కడ యూఐ వాల్యూ చేయొచ్చు. అదంతా మనకి పని లేదు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఏ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 0 పెట్టియండి అమ్మా. పెట్టేసి పైకి -1, -2, -3, ఇంకా ఎన్ని అంటే -4, క్రిందకి ప్లస్ 1 2 3 అయిపోయిందమ్మా. వెరీ సింపుల్. చూసారా? ఏ వాల్యూ ఏదైతే ఉందో అది 0 పెడతాము. తర్వాత ఏం చేయాలి? క్రిందకి ప్లస్ వాల్యూస్, పైకి మైనస్ వాల్యూస్ రాయాలి. ఒకవేళ మీకు పైకి మైనస్ క్రిందకి ప్లస్ అని కన్ఫ్యూజ్ వస్తే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. XI మైనస్ ఏ అన్నాము. XI అంటే 75, ఏ అంటే 135. సో 75 మైనస్ 135 అంటే గ్రేటర్ నెంబర్ లో స్మాలర్ నెంబర్ తీయాలి. గ్రేటర్ నెంబర్ యొక్క సైన్ మైనస్ కాబట్టి అప్పుడు మైనస్ వస్తుంది. అంటే పైకి మైనస్ అనే కాన్సెప్ట్ మనకు వచ్చేయాలి. సో ఏ వాల్యూ తిన్నగా 0 1 2 3 -1 -2 -3 అంతేనమ్మా. యూఐ వాల్యూ ఎంత ఈజీ ఒకసారి చూసుకోండి. అది ఓకేనమ్మా. ఇప్పుడు FI UI మనం ప్రిపేర్ చేయాలి. మనం FI UI చేస్తే ఇగోండి FI UI
4 3s are 12 -12 మైనస్ ఉంది కాబట్టి 5 2s are 10 మరలా -10 తర్వాత 13 1s are 13 -13 20 into 0 0 అదమ్మా. సో మాక్సిమం నెంబర్ 20. ఒకవేళ 20ని మనం ఇక్కడ ఎక్కడో జీరో ఏ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత వస్తుంది? -1 -2 -3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 23s are పెద్ద నెంబర్ అయిపోతుంది. ఇప్పుడు ఈజీ, జీరో అయిపోయింది. తర్వాత 14 1s are 14, 8 2s are 16, తర్వాత 4 3s are 12. ఇదమ్మా. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఓకేనమ్మా, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. యాడ్ చేసేటప్పుడు సింపుల్ లాజిక్ తెలుసుకోండి. సింపుల్గా చెప్తాను. ఇక్కడ -12 ఇక్కడ రాస్తాను చూడండి. -12 -10 -13 0 14 16 12. సింపుల్ లాజిక్ చెప్తాను. మీరు అంతా అంటే మైనస్లన్నీ యాడ్ చేసి ప్లస్లన్నీ యాడ్ చేసి మైనస్లో ప్లస్లో సబ్ట్రాక్ట్ చేయడం జనరల్గా చేస్తారు. మీరు ఇదంతా అవసరం లేదు. -12 +12 పోయిందమ్మా. సింపుల్ లాజిక్. ఒకవేళ 14 13 పోతే ఇక్కడ 1 ఉంటుందమ్మా, అంతే కదా. -13 + 14 పోతే 1 ఉంటుంది. -10 + 16 పోతే ఇక్కడ ఒక 6 ఉంటుంది. -10 + 16 పోతే 6 ఉంటుంది. 6 1 మొత్తం అంతమ్మా 7, అంతే. మీరు నార్మల్గా చేసిన అదే వస్తుంది చూడండి. మైనస్లన్నీ యాడ్ చేయండి. 12 22 35 మైనస్. ఓకేనమ్మా, మైనస్లన్నీ యాడ్ చేస్తే ఇగోండి 13 + 10 23 23 + 12 35 అయిపోయిందా. ఇప్పుడు ప్లస్లో యాడ్ చేయండి. 14 + 16 30 13 + 2 42. ఇప్పుడు 12లో 5 పోతే ఎంతమ్మా? 7. మనకి ఆన్సర్ అనేది 7 రావటం జరిగింది. సో ఇదంతా యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 7 అనేది రావటం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఫార్ములాలో ఏమున్నాయో మనకి అన్ని కొనుక్కున్నామనే చూసుకోండి. ఫార్ములా ఏంటి? దేర్ఫోర్ ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ ముందు అన్ని రాసియండి. ఏడేటి ఇచ్చాడు? σFi ఇది ఆడే ఇచ్చేస్తుందమ్మా 68 అనేది, కాబట్టి యాడ్ చేసుకోండి. అందుకే నేను ముందే రాస్తాను. అంటే క్వశ్చన్లోనే మనకి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇగోండి 68 అని క్వశ్చన్లోనే ఇచ్చాడు. అందుకే ఇవన్నీ యాడ్ చేస్తే 68 వస్తుంది. ఒక్కొక్కటి రాసియండి మనకి కావాల్సింది. σFi = 68. తర్వాత క్వశ్చన్లో మొత్తం రాయాలి. ఏ = 135. తర్వాత హెచ్ క్లాస్ సైజ్ హెచ్ = 20. తర్వాత ఇంకేమన్నా σFi = 7. ఓకేనమ్మా. దేర్ మీన్ ఫార్ములా వేయండి. మీన్ x bar = a plus σFiui/σFi into h, that is equals to a ఎంతమ్మా? 135 plus σFiui 7 by σFi 68 into h అంటే 20. h అంటే 20. ఇప్పుడు మనకి ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు, లేదా చూడమ్మా 135 plus 7 2s are 20 14 కదా. 7 2s are 14 అంటే 140/68. ఈ రెండు క్యాన్సిల్ చేయాలి. దయచేసి చాలా మంది ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నారు. అంటే 68ని 135తో మల్టిప్లై చేసి అది చాలా టైం ప్రాసెస్, టైం వేస్ట్. మీరు ఏం చేస్తారంటే 135 దీన్ని డివిజన్ చేయండి. అంటే 68 140 ఈ విధంగా 6 2s are approximately అలా డివిజన్ చేయండి. అప్రాక్సిమేట్లీ డివిజన్ చేసుకుంటే మనకి ఇది ఎంత వస్తుందంటే 2.05 అప్రాక్సిమేట్లీ. ఇలా డివిజన్ చేసుకోండి. అది మీకు చిన్నపిల్లలు కాదు కదా చెప్పడానికి. 68 140 డివిజన్ చేయండి. 2 times పడుతుంది. 8 2s are 16 అంటే 1 6 12 13 అంటే 136 వచ్చింది. పాయింట్ పెట్టుకోండి. మరలా చేయండి. ఈ విధంగా చూడండి. ఇంకా కావాలంటే 10లో 6 పోతే 4. ఓకేనమ్మా. ఇది మొత్తం మరిపోయింది. అంటే ఓన్లీ మనకు 4 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే సరిపడలేదు వాల్యూస్, కాబట్టి మరొక 0 పెట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని టైమ్స్ పడుతుంది? ఆల్మోస్ట్ 5s are 5 8s are 40 4 0 5 6s are 30 34 ఇలా అన్నమాట. ఓకేనా. అప్రాక్సిమేట్లీ 2.05 ఈ విధంగా చూడవలసి ఉంటుంది, చేయవలసి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ రాసాం. ఇప్పుడు యాడ్ చేయండి అమ్మా. దీన్ని 135 2 యాడ్ చేస్తే 137.05. యాడ్ చేయడం కూడా చాలా మంది చేయలేకపోతాను. చూడండి 135 పక్కన 0 0 పెట్టుకోండి. ఏమీ లేదంటే 2 zeros ఉన్నట్లు. ఇది 2.05. చాలా మంది 135 పెట్టి 2.05 ఇలా యాడ్ చేసి తప్పు చేసేస్తున్నారు. పాయింట్ తిన్నగా పాయింట్ ఉండాలి. పాయింట్ తర్వాత వాల్యూస్ లేకపోతే 0లు పెట్టుకోవాలి. ఇప్పుడు యాడ్ చేయండి. 50713 137.5 ఇది మీనమ్మ. ఈ విధంగా
స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ చాలా 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 ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా ఇవి రాసేయడమే. ఫస్ట్ మిడ్ వాల్యూస్ కొనుక్కోవాలి, రెండు యాడ్ చేసేసి బై 2 చేస్తే ఒక మిడ్ వాల్యూ వస్తుంది. క్లాస్ సైజ్ 20 కాబట్టి మొత్తం యాడ్ చేస్తాం. యూఐ ఇంకా ఈజీ. ఏ వాల్యూ ఎలా తీసుకుంటాము, ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఏది ఉందో దాని తిరంగా ఉన్నటువంటి వాల్యూ ఏ వాల్యూ తీసుకుందాం, అంతేగాని తీసుకోవాలని రూల్ లేదు. అది తీసుకుంటే సమ్ అనేది ఈజీగా వస్తుంది. సో 0 పైకి -1 -2 -3 క్రిందకి 1 2 3. ఇప్పుడు మొత్తం FIUI మల్టిప్లై చేస్తే వచ్చాయి, యాడ్ చేస్తే ఓవరాల్ గా ఇది సమ్. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒకసారి మరలా రివైజ్ చేసుకోండి. అంటే ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఎలాగో రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరు సెకండ్ టైం థర్డ్ టైం కూడా వినొచ్చు, మాటకి చెప్పిన అవసరం లేదు. నెక్స్ట్ మీడియన్. సో మీడియన్ ఏంటి, ఇక్కడ మీడియన్ కొనుక్కోవాలి మనం. మీడియన్ కొనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటమ్మా, L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఇది ఫార్ములా, ఎంతవరకు మాత్రమే F ఇంటూ H ఇది ఫార్ములా. ఓకేనమ్మా, ఇంటూ అటు రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇందులో మనకి L అవసరం, n/2 అవసరం, CF అవసరం, F అవసరం, H అవసరం. ఇవన్నీ కొనుక్కోవాలి. ఎలా కొనుక్కుంటాం? సో ముందుగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, హారిజాంటల్ గా ఇచ్చినటువంటి క్వశ్చన్ ని ఇలా వర్టికల్ గా రాసేసుకుంటాం. క్లాస్ మార్క్స్, ఫ్రీక్వెన్సీ. ఆ తర్వాత మీన్ లో ఫస్ట్ మనం ఏం కొనుక్కున్నాము, మీన్ లో చూడండి, మీన్ లో ఫస్ట్ మిడ్ వాల్యూస్ కొనుక్కున్నాము, తర్వాత UI FIUI కొనుక్కున్నాం. కానీ ఇక్కడ మీడియన్ లో ఒకే చాడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి సార్? సో ఫ్రీక్వెన్సీ అనేది 2 టైప్స్. ఒకటి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ వన్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ అంటే స్మాల్ టు గ్రేటర్, గ్రేటర్ క్యుములేటివ్ అంటే గ్రేటర్ టు స్మాల్ అనమాట. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ టు లోయెస్ట్, లోయెస్ట్ టు హైయెస్ట్. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో పైనుండి యాడ్ చేసుకుంటూ వస్తే వచ్చేదాన్ని ఏమో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని, లేదా క్రింద నుండి యాడ్ చేసుకుంటూ పైకి పోతే దాన్ని వచ్చేదాన్ని గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అనొచ్చు. సింపుల్ లాజిక్. సో మనం ఎప్పుడు లెస్ దాన్ తీసుకుంటాం. ఏ లేదమ్మా, ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం 4. తర్వాత సెకండ్ వాల్యూ ఏముందమ్మా 5 ఉంది. సో 4కి 5 కలిపితే 9, తర్వాత 9కి 13 కలిపితే 22, 22కి 20 కలిపితే 42, 42కి 14 కలిపితే 56, 56కి 8 కలిపితే 64, 64కి 68. సో టోటల్ 68 సరిపోవాలి. టోటల్ ఇక్కడ సరిపోవాలి 68. అర్థమైందా? 4 యాజ్ ఇట్ ఈస్ రాసాం. 4కి 5, తర్వాత 9 వచ్చింది, 9కి 13, నెక్స్ట్ 22కి 20, 42కి 14, 56కి 8, ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే దీన్ని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అందుకే సింపుల్ గా మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసాము. మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసి సమ్ చేయొచ్చు, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసి కూడా సమ్ చేయొచ్చు. రెండింటికి ఒకేలా వస్తుంది. అయిపోయిందమ్మా, ఇంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ n/2 వాల్యూ మనం కనుక్కోవాలి. ఎందుకు అంటే ఈ n/2 వాల్యూ ఎక్కడైతే ఉంటుందో దాన్నే మీడియన్ క్లాస్ అంటాము. n అంటే మొత్తం ఎంత వచ్చింది మనకి 68 వచ్చింది. సో 68/2, 2 3 times 4 times అంటే 34. n/2 వాల్యూ ఎంతమ్మా 34. అంటే 34 ఎక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ 4 వరకు ఉంటుంది, ఇక్కడ 9 వరకు ఉంటుంది, ఇక్కడ 22 వరకు ఉంటుంది, ఇక్కడ 42 వరకు ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ 4 వాల్యూస్ వరకు ఉంటాయి, ఇక్కడ 9 వరకు ఉంటాయి, ఇక్కడ 22 వరకే ఉంటాయి, ఇక్కడ 42 వరకు ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కడ నుండి ఉంటాయి, ఇగోండి ఇక్కడ 4 వరకు, ఇక్కడ 9 వరకు. అంటే ఎక్కడ నుండమ్మా 4 తర్వాత అంతా 5 నుండి 9 వరకు ఇక్కడ ఉంటాయి. దీని తర్వాత 9 తర్వాత 10, సో 10 నుండి 22 వరకు ఇక్కడ ఉంటాయి. 22 తర్వాత అంటే 23 నుండి 42 వరకు. సో 23 నుండి 42 వరకు ఇక్కడ ఉంటాయి. మరి 34 అనేది ఈ మధ్యలో నెంబరే కదా, 23కి 42కి మధ్యలో నెంబరేనా కాదా? చూడండి ఒకసారి, 34 అనేది ఈ మధ్యలో నెంబరే. అంటే 34 అనేది ఇక్కడే ఉంటుంది. అంటే ఈ క్లాస్ దీన్నే మనం ఏమంటామంటే, క్లియర్ ఒక దగ్గర తిన్నా రాసుకోలేదా, ఈ తిన్నగిది తిన్నా రాస్తాం, స్ట్రైట్ గా రాద్దాం. 4 + 5 9, 9 + 13 22, 42, తర్వాత 56, తర్వాత 64, 68. ఓకేనమ్మా, ఇక్కడ 42 కదా ఇక్కడ ఉంది కాబట్టి ఇలా అండర్లైన్ చేసుకోండి. దీన్ని ఏమంటామంటే మీడియన్ క్లాస్ అంటాము. దీన్ని ఏమంటామమ్మా మీడియన్ క్లాస్ అంటాము. మరి మనకు ఎల్ అంటే ఏంటి, ఇవ్వండి ఇక్కడ రాసుకోండి. ఎల్ లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ మనం ఫార్ములా చెప్పుకునేటప్పుడు అక్కడ ఒక్కొక్క టర్మ్ గురించి చెప్పుకునేటప్పుడు ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అయిపోయిందా. తరువాత ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాము,
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇగోండి మీడియన్ క్లాస్ ఇదే. ఈ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది ఎఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మరి సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎలా చెప్పుకున్నాము? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ అని చెప్పుకున్నాం. అంటే ఇది సిఎఫ్, సిఎఫ్. ఇది అర్థమైందా? ఫ్రీక్వెన్సీ అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీనే ఎఫ్ అని చెప్పుకున్నాం. సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాము? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్ యొక్క ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది సిఎఫ్. గుర్తుపెట్టుకోండి, గీత ఏదైతే గీస్తామో అది ఎఫ్ అవుతుందమ్మా, దాని ముందు సిఎఫ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంతే. అన్ని ఇందులోనే ఉన్నాయి, చూసుకోండి. మరి హెచ్ అంటే క్లాస్ సైజ్ 85 - ఇలా రాయని అవసరం లేదండి మీరు. హెచ్ అనేది మనకు తెలిసిపోతుంది. సో అన్ని వచ్చాయి. ఎల్ వాల్యూ వచ్చింది, n/2, సిఎఫ్ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, హెచ్ వాల్యూ వచ్చింది. మనం డైరెక్ట్ గా ఒక్కొక్క వాల్యూ కొనుక్కొని ఇక్కడ అంటే ఒక్కొక్క వాల్యూ రాసేసి సబ్స్టిట్యూట్ చేయాలి. రాసేనమ్మా. ఎన్ వాల్యూ అయిపోయింది, n/2 వాల్యూ. తర్వాత L = 125. తర్వాత ఎఫ్ = 20. తర్వాత సిఎఫ్ = 22. అలాగే హెచ్ = క్లాస్ సైజ్ 20. ఇవి మీరు ఆర్డర్లో రాయవలసినటువంటి అవసరం లేదు. ఎల్, ఎఫ్, సిఎఫ్, హెచ్, ముందు సిఎఫ్ రాసుకోవచ్చు లేదా ఎఫ్ రాసుకోవచ్చు, ఏది రాసుకున్నా పర్వాలేదు. ఆర్డర్లో రాయని అవసరం లేదు, బట్ అన్ని రాస్తే సరిపోతుంది. అయిపోయిందమ్మా. ఇప్పుడు దేర్ఫోర్ మీడియన్ = L + n/2 - CF / F × H. ఫార్ములా. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మరి ఎల్ వాల్యూ ఎంత? ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇవి ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఒకవేళ మీ క్లాసెస్ ఇంటర్వెల్స్ అనేవి 125, 125 ఇలా ఈక్వల్ గా లేకపోతే గుర్తుపెట్టుకోండమ్మా, మీడియంలో కానీ మోడ్లో కానీ మీన్కి మనకు సంబంధం ఉండదు. మీడియంలో కానీ మోడ్లో కానీ ఈ రెండు ఈక్వల్ గా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 0 to 5, 6 to 10, 11 to 15 ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ మనకి ఇది మీడియన్ క్లాస్ అయితే ఎల్ అనేది తీసుకోకూడదు. ఎల్ అనేది మీడియన్, మనము ఎల్ వాల్యూ 11 అనేది తీసుకోకూడదు. ఎందుకు? ఈ రెండు ఈక్వల్ గా ఉండేటప్పుడే తీసుకోవాలి. అలా ఈ రెండు ఈక్వల్ గా లేనప్పుడు ఏం చేయాలమ్మా? ఇక్కడ ఎల్ వాల్యూ 0.5 తగ్గించాలి. 11 ఉంది కాబట్టి 10.5 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 65 ఉంటే 64.5 తీసుకోవాలి. లేదు ఒకవేళ 85 ఉంది 84.5 తీసుకోవాలి. అలా 0.5 తగ్గించి తీసుకోవాలి. ఎప్పుడు? ఈక్వల్ గా లేనప్పుడు మాత్రమే. ఈక్వల్ గా ఉంటే ఓకే. ఓకేనమ్మా, రైట్. ఒక్కొక్క వాల్యూ రాయండి. ఎల్ వాల్యూ 125 ప్లస్ n/2 వాల్యూ 34 మైనస్ సిఎఫ్ వాల్యూ 22 హోల్ బై ఎఫ్ వాల్యూ సిఎఫ్ 22 ఎఫ్ వాల్యూ 20 ఇంటూ హెచ్ వాల్యూ 20. సో ఈ 20కి 20 క్యాన్సిల్, దట్ ఈస్ 125 ప్లస్ 34లో 22 తీసేయనమ్మా 12, దట్ ఈస్ ఈక్వల్స్ టు 137 అనేది మీడియన్. 137 అనేది మనకి మీడియన్ అనేది రావడం జరిగింది. ఇది ఈ విధంగా మీడియన్ చేయాలి. చాలా ఈజీ. మోడ్ ఇంకా ఈజీ. మోడ్కి అడిషనల్ కాలమ్స్ మీరు ఏమైనా అవసరం లేదు. మనకి ఏదైతే సమ్ హారిజంటల్ గా ఇచ్చాడో దాన్ని వెర్టికల్ గా రాసేసుకుంటాము, అదే మనకి మోడ్ అయిపోతుంది. మరి ఇప్పుడు మనకి మోడ్ యొక్క ఫార్ములా ఏమిటి? ఇక్కడ రాద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ H అనేది ఫార్ములా మనకు తెలుసు. బ్రాకెటెడ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదమ్మా, నో ప్రాబ్లం. బ్రాకెట్ పెట్టుకోవాలని రూల్ అయితే లేదు. ఇది ఫార్ములా. అంటే ఇందులో మనకి L కావాలి, F0 కావాలి, F1, F2 అండ్ H కావాలి. వెరీ సింపుల్ అమ్మా. ఇవన్నీ కూడా ఏం చెప్పుకున్నాము? ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్ అని చెప్పుకున్నాం. అంటే ముందుగా మనం మీడియన్ క్లాస్ కొనుక్కోవాలి, మోడల్ క్లాస్ కొనుక్కోవాలి. మీడియన్లో అయితే మీడియన్ క్లాస్ అంటాం, మోడ్లో అయితే మోడల్ క్లాస్ అంటాం. మీడియన్ క్లాస్ ఎలా వచ్చింది మనకి? ఇక్కడ చూడండి, n/2 వాల్యూ కొనుక్కున్నాం. n/2 వాల్యూ ఎక్కడైతే ఉందో అది మీడియన్ అయ్యింది. కానీ మోడ్ ఏంటి అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అదే మోడల్ క్లాస్ అమ్మ. డైరెక్ట్ గా రాయొచ్చు. ఇంకొక విషయం, మీడియన్ లో కూడా మీకు చెప్తాను, హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటే అదే మీడియన్ క్లాస్ పెట్టేయండి. మాక్సిమం అవుతుంది. అది అవ్వదు చూసుకోండి. ఎవరైనా మీకు కానీ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఏది ఉందో అదే మీడియన్ క్లాస్ అని చెప్తే అది చాలా శుద్ధ తప్పు. గుర్తుపెట్టుకోండి.
అది అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది. 99% హైయెస్ట్ ఏదైతే ఉందో అదే మీడియం క్లాస్ అవుతుంది అంతే. అవ్వటానికి ఛాన్స్ ఉంది కానీ 100% అదే అయితే కాదు. ఎవరైనా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నది మీడియం క్లాస్ అని చెప్పినట్లయితే అది శుద్ధ తప్పు. n/2 వాల్యూ ఎక్కడైతే ఉంటుందో దాన్నే మీడియం క్లాస్ అంటాము. కాకపోతే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఏది ఉందో అదే మీడియం క్లాస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. 99% ఉంది. మీకు కొన్ని టెక్స్ట్ బుక్ లో సమ్స్ అన్ని చేయండి, కొన్ని సమ్స్ ఇలా రాదు, హైయెస్ట్ దగ్గర మీడియం క్లాస్ కూడా రాదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నది మీడియం క్లాస్ అంటే శుద్ధ తప్పు, గుర్తుపెట్టుకోండి. సో మోడల్ క్లాస్ మాత్రము అదే అవుతుంది. ఇక్కడ మాత్రం డౌట్ మేర లేదు. మోడల్ క్లాస్ మాత్రం ఏది హైయెస్ట్ ఉంటే అదే మోడల్ క్లాస్ అవుతుంది. అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇది ఎల్ అవుతుంది. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందే చెప్పాను, ఈ రెండు ఈక్వల్ గా ఉంటే ఓకే. ఒకవేళ ఈక్వల్ గా లేవు అనుకోండి, ఇప్పుడు 125 ప్లేస్ లో ఎల్ వాల్యూ 125 రాయకుండా 0.5 తగ్గించాలి. అంటే 124.5 రాసుకోవాలి. అయిపోయింది, ఎల్ అయిపోయింది. F0 అంటే F0, F1, F2 అంటే ఏం చెప్పుకున్నామమ్మా? F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అని చెప్పుకున్నాం. అంటే ఇది F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ఇది ఏం చెప్పుకున్నాం? F2 అంటే F2 కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే. మీకు కన్ఫ్యూజ్ వద్దమ్మా. మరి గీత ఎక్కడైతే గీస్తారో గీత పైన ఒకటి క్రిందన ఒకటి రావడమే. 0, 1, 2 ఆర్డర్లోనే ఉంటాయి. చూడండి, F0, F1, F2, 0, 1, 2 హోల్ నెంబర్స్ రాసేయడమే. అది ఎలాగూ గీత ఉంది ఏదైతే ఉందో పైన 0, 1, 2 ఈ విధంగా రాసేయండి. ఇంకా మీకు తెలియకపోతే. కాకపోతే అవి ఏంటి అంటే F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. 3 కాబట్టి అయిపోయాయి. అన్ని ఒక్కొక్క దగ్గర రాసేసుకుందామా. L ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 125. తర్వాత F0 ఈజ్ ఈక్వల్స్ టు 13, F1 ఈజ్ ఈక్వల్స్ టు 20, F2 ఈజ్ ఈక్వల్స్ టు 14. H అంటే క్లాస్ సైజ్ మనకు తెలుసు 20. ఎందుకు? 85లో 65 పోతే 20. అన్ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. L అంటే 125 ప్లస్ F1 మైనస్ F0. F1 అంటే ఇది, F0 అంటే ఇది 20 మైనస్ 13 హోల్ బై 2 ఆఫ్ F1. F1 అంటే 20 మైనస్ F0 అంటే 13 మైనస్ F2 అంటే 14 ఇంటూ 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 125 ప్లస్ చూడమ్మా 20 మైనస్ 13 అంటే 7 హోల్ బై 2 20s are 40 అమ్మా. 40 మైనస్ 13 మైనస్ 14 రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేయండి. మైనస్ 13 మైనస్ 14 మైనస్ 27. సో 30 మైనస్ 27 ఎంత అవుతుంది మనకి? 30 మైనస్ 27 మనకి ఎంత అవుతుందమ్మా? చూసుకోండి. 40 మైనస్ 27 13 అవుతుంది. 13 ఓకేనమ్మా. ఇంటూ 20 ఓకేనా? 13 ఓకే. ఇప్పుడు చూడండి, 125 ప్లస్ 7 into 20 140 by 13 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 125 ప్లస్. చాలా మంది ఆల్రెడీ మీడియం చెప్పేటప్పుడు చెప్పాను, మీన్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎల్సిఎం చేయొద్దు. మీన్ చెప్పేటప్పుడు చెప్పాను ఎల్సిఎం చేయొద్దు. చాలా మంది ఎల్సిఎం చేసి 13 into 125 చేస్తారు. అలా అయినా వస్తుంది, చాలా కష్టం. అలా చెయ్యకుండా దీన్ని ఎలాగా ఉంచండి. 140 by 13 ఉందా, దానికి డైరెక్ట్ గా వేయండి. దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 10.76 వస్తుంది. యాడ్ చేసేయండి, డివిజన్ చేసుకోవడం అన్న మీకోండమ్మా. 13 140 అన్న 13 10 times 130 4 తిరిగిపోతే 1 0 పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోండి. ఇప్పుడు 13 ఎంతలో పడుతుంది? 7 times 91 10లో 1 పోతే 9 ఇక్కడ మొత్తం పోయి 0 మరలా 6 times ఓకేనా 78. సో కాబట్టి 10 పాయింట్ అప్రాక్సిమేట్లీ వాల్యూ, అది అప్రాక్సిమేట్లీ వాల్యూ. యాడ్ చేయండి అమ్మా. ఎలా యాడ్ చేస్తాం? 125.00 పెట్టుకోండి, 10.76 యాడ్ చేయండి. 6 7 5 2 + 1 3 1 135.76. ప్రతి దానికి అప్రాక్సిమేట్లీ అని రాసుకోండి. ప్రతి దానికి ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ అని రాసుకోండి. ప్రతి దానికి మీన్ కూడా బ్రాకెట్ లో అప్రాక్సిమేట్లీ అని రాసుకోండి. సో ఇది మనకి మీను, మీడియన్, మోడ్ సంబంధించి 3 సమ్స్ అమ్మ.